డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రెండు కీలకమైనటువంటి అంశాలు నిన్న చోటు చేసుకున్నాయి. ఒకటి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ప్రకటించారో 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయబోతున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి మాట ఏదైతే చెప్పిండో ఆ మాటను నిజం చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గౌరవ మంత్రులందరూ కలిసి నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఏకకాలంలో షిఫ్టుల సిద్ధే పద్ధతి కూడా కాదు ఏకకాలంలో రుణమాఫీ చేయడం కోసం కేబినెట్ తీర్మానం చేసింది. అది కూడా 10,000 20,000 కాదు 2 లక్షల రూపాయలు ఎవరికైతే రైతులకు బ్యాంకులలో అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నిటినీ తెలంగాణ ప్రభుత్వం కట్టబోతా ఉంది. ఇక మీరు ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. ఎట్లా చేస్తావో చెయ్యి చూస్తా నువ్వు చేస్తే రాజీనామా చేస్తా అని డాంబికాలు తర్వాత డైలాగులు కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుయిక్కుమంటలేరుగా. దాదాపు 31,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయబోతా ఉంది. ప్రభుత్వమే ఆ భారాన్ని మోయబోతా ఉంది. 31,000 కోట్ల రూపాయలు ఏక మొత్తంలో. మళ్ళా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, రైతు సోదరులారా మీరు రుణాలు తీసుకొని రెడీగా ఉండండి. 2 లక్షల రూపాయల రుణం తీసుకొని మాఫీ చేసే బాధ్యత నాది, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా అని చెప్పి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో అన్న మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అంకురార్పణ చేసింది, కేబినెట్ తీర్మానం చేసింది. అసలు ఈ రైతు వ్యవహారాన్ని ఒక్కసారి పరిశీలిస్తే కేసీఆర్ గతంలో రుణమాఫీ అంటే 50,000 ఉన్నోళ్ళకోసారి 20,000 ఉన్నోళ్ళకోసారి ఇక 1,00,000 దాటిపోయింది. షిఫ్టుల సిద్ధే పద్ధతిలో చేసుకుంటూ పోయేది. అవి వడ్డీలకు కూడా సరిపోలే. అది కూడా ఎప్పుడు చేసిండు అంటే ఇంకా 5 ఏళ్ళు అయినాక ఇంకా గమ్మత్ ఏంటంటే రుణాలు మాఫీ చేస్తా అని కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పి ప్రచారాల్లో డాంబికాలు కొట్టి ఆఖరికి ఏమైంది, లక్షలాది మంది రైతులను బ్యాంకు డిఫాల్టర్లుగా చేసిండు. బ్యాంకు డిఫాల్టర్ అంటే ఎగవేతదారులు. రైతులనేమో కేసీఆర్ ఎగవేతదారులను చేస్తే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రైతులను రాజులు చేసే విధంగా వాళ్ళ రుణ విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో రైతులు బ్యాంకుల దగ్గరికి పోయి అప్పు అడిగితే నీ అప్ప అన్నే పడ్డది, నీ అప్పు కడితేనే కొత్త అప్పు, ఖాయమో కష్టమో చేసి ఆ అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కేసీఆర్ హయాంలో. రుణమాఫీ కాలే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, సోనియా గాంధీ చెప్పిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. ఇప్పుడు మరి రాజీనామా చేస్తా అన్నటువంటి వాళ్ళంతా సరే మీరు రాజీనామా ఎవడు కోరతలేడులే కానీ మీరే అన్నారు కదా ముందుకు వచ్చి రాజకీయ సన్యాసం చేస్తా రాజీనామా తీసుకుంటా అనేటువంటి డైలాగులు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎటుపోయారు. బీఆర్ఎస్ పార్టీ రైతులను డిఫాల్టర్లను చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను రాజులను చేసింది. ఇది గత పాలకులకు ఇప్పుడున్నటువంటి వారికి తేడా. రైతు సోదరులారా బ్యాంకులో పోయి చెక్ చేసుకోరి, ఎంతుందో రుణం చూసుకోరి. 2 లక్షల దాకా ప్రస్తు ₹1 నుంచి 2 లక్షల దాకా ఎంత మీరు బ్యాంకులో తెచ్చుకున్నా రూపాయి లేకుండా మొత్తం చుక్తా చేసి మళ్ళా మీ పాస్బుక్లు తీసుకొచ్చి మీ చేతికి అందించబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. రైతులను రాజును చేస్తా అని చెప్పి డిఫాల్టర్లను చేసినటువంటి కేసీఆర్ అక్కడ ఉంటే ఇచ్చిన మాటకు ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం రుణమాఫీ అయిపోయింది. అవుతుందిగా రేపొద్దుగాల ఎట్లాగో కేబినెట్ తీర్మానం అయింది కాబట్టి. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.